Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు అయి He ఉన్నాడు. wants to bless us. ఆయన మనల్ని ఆశీర్వదించాలని He is keeping కోరుతున్నాడు. us all through these days. ఆయన మనకు ఈ దినాలన్నిటి కాపుదలని Though ఇస్తున్నాడు. we are so unworthy, మనం ఎంతో He is అయోగ్యులమైనప్పటికీ loving and loving a lot. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. When we hear the word of God, మనం వాక్యం వింటున్నప్పుడు let's really, with all our hearts, with prayer, let's hear the word of God. మన పూర్ణ హృదయంతో ప్రార్థనతో మనము దేవుని వాక్యాన్ని The విందాము. word of God itself is powerful. దేవుని వాక్యము శక్తివంతమై ఉన్నది. It has life in it. అందులో జీవం ఉన్నది. When you hear the word of God, వాక్యం వింటున్నప్పుడు that life will work in you. ఆ యొక్క జీవం అనేది నీలో పని చేస్తుంది. Let's turn to Deuteronomy ద్వితీయోపదేశకాండం chapter 28, 28వ అధ్యాయము verse 1. మొదటి వచనం నుంచి చూద్దాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. He wants us to hear the word of God diligently. మనము ఆయన మాటను శ్రద్ధగా వినాలి అని ఆయన If you కోరుతున్నాడు. hear the word of God diligently మనం ఆయన మాట శ్రద్ధగా వింటే and obey His voice, ఆయన వాక్కుకు మనము విధేయత చూపిస్తే He will bless us. ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. Many people, they want blessings, చాలా మంది ఆశీర్వాదాలు కావాలని but they కోరుకుంటారు, don't want to obey the word of God. కానీ దేవుని మాటకు విధేయత చూయించాలనుకోరు. First thing, you must hear the voice of God diligently. మొట్టమొదటగా నీవు దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి. They hear the word of people hear the word of God, but not diligently. చాలా మంది దేవుని మాటను వింటారు కానీ శ్రద్ధగా వినరు. When they go to a doctor, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, what the doctor says, they will hear diligently. ఒక డాక్టర్ చెప్పే విషయాలన్నీ కూడా ఎంతో శ్రద్ధగా వింటారు. When he prescribes the tablets or some medicine, ఆ డాక్టర్ గారు మెడిసిన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇవ్వడం జరిగితే గనక we will ask him again and again Doctor about Garni. when to take these tablets and how to take this medicine and so on. డాక్టర్ గారిని మళ్ళీ అడుగుతుంటాం, ఎప్పుడు తీసుకోవాలి, ఏ రీతిగా తీసుకోవాలి అని పదే జాగ్రత్తగా అడుగుతూ ఉంటాము. But we are careless with the word of God. కానీ దేవుని వాక్యంకి వచ్చేసరికి ఎంతో నిర్లక్ష్యతను కనపరుస్తుంటాం. After hearing the word of God, దేవుని వాక్యం విన్న తర్వాత the devil will come and devour everything what you heard. సాతాను మీరు విన్న వాక్యం అంతటినీ కూడా ఎత్తుకొని పోవాలని మృంగివేయాలని చూస్తుంటాడు. That is why after the meeting, after hearing the word of God, you must go alone and spend some time in prayer. అందువల్లనే వాక్యం విన్న వెంటనే మీరు కొంత సమయము దేవుని సన్నిధిలో వెళ్ళి గడపాలి ప్రార్థనతో. Some of you have some bad habits. కొంతమంది మీలో కొన్ని చెడు అలవాట్లతో ఉన్నారు. After hearing the word of God, you will talk and talk and talk. దేవుని వాక్యం విన్న వెంటనే మీరు మాట్లాడుతూనే ఉంటారు. You are giving the devil to enter into you and devour the word of God. ఆ రీతిగా చేస్తున్నావంటే సాతానుకు నీవు విన్న వాక్యాన్ని అది తీసుకెళ్లడానికి నువ్వు After hearing అప్పగిస్తున్నావు. the word, no discussions, nothing. దేవుని వాక్యం విన్న తర్వాత ఎలాంటి సంభాషణలు ఉండకూడదు. You must fill your mind with the word of God. నీ మనసును దేవుని వాక్యం చేతనే That నింపుకోవాలి. is because there is life in the word of God. దేవుని వాక్యంలో జీవం ఉన్నది There గనుక, is power in the word of God. శక్తి ఉన్నది గనుక That power will operate in you. ఆ యొక్క శక్తి అనేది నీలోనికి వస్తుంది. But you are not allowing the word of God to work in you. కానీ నీవు ఆ యొక్క దేవుని వాక్యాన్ని నీలో పని చేయడానికి నువ్వు అనుమతించడం If లేదు. you obey the word of God, నీవు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే He will bless you like anything. ఆయన నిన్ను ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడు. Second verse. 2వ వచనంలో చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. They will overtake you. అవి నీకు ప్రాప్తించును. Those blessings will overtake you. ఆ యొక్క దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తించును. But that blessings are not coming upon you. కానీ ఆ దీవెనలు నీ పైనకి రావడం లేదు. There is nothing wrong in the word of God. దేవుని వాక్యంలో ఎలాంటి తప్పిదం లేదు. Our God is a good God. దేవుడు మంచి దేవుడు. He will not speak lie. ఆయన ఏమి అబద్ధం ఆడువాడు He is కాదు. speaking the truth only. ఆయన కేవలం నిజమే If మాట్లాడేవాడు. you obey the word of God, నీవు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే He will bless you and bless you and bless you. ఎంతగానో విస్తారంగా ఆయన నిన్ను దీవిస్తాడు. There are many blessings in the word of God. దేవుని వాక్యంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉంచబడి He ఉన్నాయి. will lift you up from your position. ఆయన నీ స్థితి నుంచి నిన్ను పైకి He లేవనెత్తుతాడు. will make your financial positions
top. ఆయన నీ యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలను కూడా లేవనెత్తుతాడు. He will give you health. ఆయన నీకు ఆరోగ్యం There కలుగజేస్తాడు. is health in the word of God. దేవుని వాక్యంలో ఆరోగ్యం ఉన్నది. There are blessings in the word of God. దేవుని వాక్యంలో ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. He will make you head. ఆయన నిన్ను తలగా ఉంచుతాడు. He will give you wisdom. ఆయన నీకు జ్ఞానముని He ఇస్తాడు. will give you knowledge. ఆయన నీకు గ్రహింపును ఇస్తారు. Psalm 119, కీర్తనలు 119లో చూస్తే verse 97. 97వ వచనంలో చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. Many people, they don't read the word of God. చాలా మంది దేవుని వాక్యంను చదవరు. Here this King David, the psalmist, says all through the day he is meditating the word of God. ఈ యొక్క కీర్తనలో రాజైన దావీదు చెప్తున్నాడు, దినమెల్లా నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నాను అని. All through the day he was meditating the word of God. దినమంతా కూడా అతడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. What do we read in the first psalm itself? మనము మొదటి కీర్తనలో ఏం చూస్తాము? You will be like a tree planted by the streams of waters. నీటి ఓరన నాటబడినటువంటి వృక్షము వలె నువ్వు ఉంటావు You అని will be a చూస్తున్నాము. tree yielding fruit. అది దాని కాలమున అది ఫలమిచ్చేటువంటి You are not చెట్టు. yielding the fruit నీవు ఫలమిచ్చేటువంటి చెట్టుగా లేవు. because you are a foolish woman. ఎందుకంటే నువ్వు ఒక అవివేక స్త్రీగా ఉన్నావు. You don't meditate the word of God all through the day. దినమంతా నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటిగా లేవు. You don't give value to the word of God. దేవుని వాక్యానికి విలువనేమి ఇవ్వడం లేదు. If you don't meditate the word of God day and night, దివారాత్రులు నువ్వు దేవుని వాక్యాన్ని గనక ధ్యానించకపోతే you will not get any blessing. నీకు ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. You want to get blessing, but you don't meditate the word of God. నీకు ఆశీర్వాదం కావాలి, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించవు. You don't read 4 chapters, 5 chapters. దినమునకు 4 అధ్యాయాలు లేదా 5 అధ్యాయాలు చదవలేకపోతున్నావు. You read like Sunday school children, you read 1 verse or 2 verses. కేవలం 1-2 వచనాలు మాత్రమే ఒక సండే స్కూల్ పిల్లవలే నువ్వు చదవడానికి చూస్తావు. You are a disobedient person. నీవు ఒక అవిధేయుడవు. You are a disobedient girl. నీవు ఒక అవిధేయురాలు. You are a disobedient student of Jesus. నీవు దేవుని దగ్గర ఒక అవిధేయుడమైన శిష్యుడి వలె You ఉన్నావు. don't obey the word of God. నీవు దేవుని వాక్యంనకు విధేయత చూపించవు. You don't meditate the word of God day and night. నీవు దినము రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించడం లేదు. You say, I have much work. నాకు చాలా పని ఉంది అంటావు. I have children. నాకు పిల్లలు ఉన్నారంటావు. They are crying and crying and crying. వారు ఎంతో ఏడుస్తా ఉన్నారు. How can I meditate the word of God? అలాంటప్పుడు ఏ రీతిగా నేను ధ్యానించగలను? You are giving foolish answers to God. నీవు ఎంతో అవివేకమైన జవాబులు దేవునికి Your ఇస్తున్నావు. mind is full of world. నీ యొక్క హృదయం అంతా కూడా లోకంతో నింపబడి ఉన్నది. Your mind is not full of the word of God. నీ హృదయం అనేది దేవుని వాక్యంతో నింపబడి If you లేదు. really meditate the word of God, నీవు నిజంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే God కనుక will give you strength to obey the word of God. దేవుడు వాక్యానికి విధేయత చూపించే శక్తిని నీకు ఇస్తాడు. Psalm 119 and verse 99. 119వ కీర్తన 99వ వచనం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. You will have great knowledge more than your teachers. నీ బోధకులందరికంటే కూడా నీకు విశేష జ్ఞానం అనేది కలుగుతుంది. Believe the word of God. దేవుని వాక్కును నమ్ము. God will give you wisdom. దేవుడు నీకు జ్ఞానముని God ఇస్తాడు. will give you knowledge. దేవుడు నీకు తెలివినిస్తాడు. Even more than your pastors. నీ యొక్క బోధకుల కంటే కూడా నీకు ఇస్తాడు ఎక్కువగా. 100. The next verse. 100 వచనం Next verse. చూస్తే, 100 నీ verse. ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము You will కలదు. have more knowledge than the old people. నీకు వృద్ధుల కంటే కూడా విశేష జ్ఞానం అనేది Those కలగగలుగుతుంది. old people, they say, I am bigger than you. వృద్ధులు నేను ఎంతో పెద్దవాడిని మీకంటే అని I am చెప్తుంటారు. more aged than you. నాకు నీకంటే ఎంతో వయసు అనుభవం ఉంది. You must hear me. నా యొక్క మాట వినాలి. You must obey me. నీవు నా మాటకు విధేయత But చూపించాలి. here the word of God says, కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, you will have more knowledge than the old people. నీకు వృద్ధుల కంటే కూడా విశేష జ్ఞానం ఉంటుంది అని. Do you really believe this word? నువ్వు నిజంగా దీన్ని నమ్ముతున్నావు? God will give you great knowledge and wisdom. దేవుడు నీకు విశేషమైనటువంటి జ్ఞానమును తెలివిని Love ఇస్తాడు. the word of God దేవుని వాక్యాన్ని ప్రేమించండి. and read the word of God. దేవుని వాక్యాన్ని చదవాలి. Meditate the word of God. దాన్ని ధ్యానించాలి. Then you will have more wisdom. అలా ధ్యానిస్తున్నప్పుడే నీకు విశేష జ్ఞానము అనేది వస్తుంది. Look at Daniel.
దానియేలును చూద్దాము. Yeah, he has got great wisdom than any other people in that country. ఆ యొక్క దేశంలో ఉన్న ఎవ్వరికంటే కూడా దానియేలుకు ఎంతో జ్ఞానం ఉన్నట్టుగా And చూస్తున్నాము. also let us look at Joseph. అదే రీతిగా యోసేపును చూసినట్టయితే He was young boy. అతడు ఒక యవనస్తుడు. God has given him great knowledge and wisdom. దేవుడు అతనికి ఎంతో జ్ఞానమును తెలివిని ఇచ్చాడు. He has the wisdom of God. అతనికి దేవుని జ్ఞానం ఉన్నది. And King Pharaoh, he was afraid of him. అతన్ని చూసినప్పుడు ఆ రాజైన ఫరో కూడా భయంతో ఉన్నాడు. He valued him greatly. అతన్ని ఎంతో హెచ్చించాడు. Likewise Daniel also. దానియేలును కూడా. Kings trembled at him. దానియేలును చూసినప్పుడు రాజు భయపడ్డాడు. God will make you like that. ఆ రీతిగా దేవుడు నిన్ను కూడా చేస్తాడు. Believe the word of God. దేవుని వాక్యాన్ని నమ్మాలి. You people are not a blessing to anyone. మీరు ఎవరికి కూడా ఆశీర్వాదకరంగా లేరు. You are just loving the world. కేవలం మీరు లోకమును You are ప్రేమించుచున్నారు. loving movies. మీరు సినిమాలను ప్రేమిస్తున్నారు. You are loving money. మీరు డబ్బును ప్రేమిస్తున్నారు. If you love money, నీవు డబ్బుని ప్రేమిస్తే గనుక you will not have the love of the Father. మీలో తండ్రి ప్రేమ ఉండదు. See,